దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడ. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీర్చితే దేవుడు ఎంతో న్యాయవంతుడు కదా. మన దేవుడు నిజంగా న్యాయవంతుడు, న్యాయం పక్షాన నిలబడే దేవుడు. కాబట్టి మనం ఎన్నోసార్లు దేవుణ్ణి ఏదైనా ఒక విషయాన్ని గురించి అడిగి విసుగు చెంది మానివేసి ఉండవచ్చు, నిరాశ చెందుతూ ఉండవచ్చు. దేవుడు ఇంకా నా విషయంలో దయ చూపట్లేదేంటి, దేవుడు ఇంకా నా పట్ల ఈ కార్యాన్ని జరిగించట్లేదేంటి అని మనం విసుగు చెందవచ్చు. కానీ దేవుడు సమయం అంటూ ఒకటి వస్తుంది. ఆ సమయం వరకు మనము ఎదురు చూడాలి. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయాలను జరిగించే దేవుడు కాబట్టి, తప్పకుండా న్యాయం పక్షాన నిలబడే దేవుడు కాబట్టి మనకి తప్పకుండా దేవుడు న్యాయం తీర్చుతాడు. అయితే దానికి ముందుగా మనం ఒకటి చేయాలి. ఏం చేయాలంటే మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఇంకా ఆ విషయాన్ని గురించి దేవునికి అప్పగించి పదే ఆ విషయాన్ని గురించి దేవుణ్ణి అడిగే వాటిని గురించి మనం ఆలోచించకుండా మన పనుల్లో మనముంటూ మనం సంతోషంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఆ సమస్యను గురించి విన్నవించుకుంటామో దేవుడు అప్పుడు తప్పకుండా న్యాయం తీర్చుతాడు. దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు. కాబట్టి చెక్కుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి. దేవుడు ప్రార్థనలను వింటాడు. అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు. వెతికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు. అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు. అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి. వెనుకటికి చెక్కుముకి రాతితో నిప్పు రప్పించటం, ఆ తర్వాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించటం చాలా కష్టమయ్యేది. పదే గీసి చేతులు నిప్పు పుట్టేవి. చివరికి నిప్పు రాజుకున్నప్పుడు అమ్మయ్యా అనిపించేది. పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా? చెక్కుముకి రాతితో నిప్పు పుట్టించటం కంటే ప్రార్థనా విజయాలను సాధించటమే తేలిక. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి. నిరాశ చెందవద్దు. దేవుడు దయ చూపే సమయం తప్పకుండా వస్తుంది. మనం నమ్మకం ఉంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే. విశ్వాసంతో అడగండి, తొట్రుపడవద్దు. నీ రాజు జవాబు ఇవ్వటం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవటం చాలించవద్దు. చెక్కుముకి రాతిని మళ్ళీ గీస్తూ ఉండండి. నిప్పురవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మంట రావటానికి ఆలస్యం లేదు. దేవుని రాజ్య చరిత్రలో సరియైన ప్రార్థనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవటం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్ముడా, దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చితే దేవా మీరు న్యాయవంతుడైన దేవుడు. దివారాత్రులు మీ గురించి నాయన ప్రభా మేము మొరపెట్టుకొనిచున్నప్పుడు మాకు తప్పకుండా మీరు న్యాయం తీర్చుతారు తండ్రి. అయితే దేవా మేము వాటిని చూసి, సమస్యలను చూసి, శ్రమలో వాటిని చూసి నాయన ప్రభా కృంగిపోకుండా, నిరాశపడకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరికి నాయనా ప్రభా ఈ కృపను అనుగ్రహించండి దేవా. మీరు తప్పకుండా న్యాయం తీర్చుతారు. న్యాయాధిపతివైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా సరైన ప్రార్థన సరైన సమయంలో మేము చేస్తే మీరు తప్పకుండా జవాబిస్తారు ప్రభా. అయ్యా మీ మొరపెట్టే మొరలన్నీ మీకు తెలుసు ప్రభా. మాకంటే ముందుగా ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మేము నాయన వేచి ఉండటానికి, మీ దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు మేము వేచి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా. నూతన బలంతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.